అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. శరీరానుసారులు జరిగించే శరీర క్రియలలో అసూయ గురించి తెలుసుకుందాం. అసూయ అంటే మనకంటే బాగున్న వారిని చూచి ఓర్వలేని బుద్ధి, ఇతరుల బాగోగును సహించుకోలేని మనసుని, ఇతరుల యొక్క నైపుణ్యాన్ని హృదయపూర్వకంగా అభినందించలేని స్థితిని, మనం ఇష్టపడి కోరుకునేది మరొకరి దగ్గర ఉంటే వానిపై కలిగే అయిష్టతను అసూయ అని అంటారు. అసూయ బుద్ధి హీనమైన హృదయం నుండి పుట్టును. అసూయ ఆనందముని, సమాధానాన్ని పాడు చేస్తుంది. అసూయ పడేవారు ఎన్నడూ బాగుపడరు, తప్పక నశించిపోతారు. అసూయ బుద్ధి మనసులో ఉంచుకున్న వారి యొక్క ఎముకలు కుళ్ళిపోవును. అసూయతో నిండిపోయిన వారి కడుపులో మంట కలుగును, రోగము పుట్టును. అసూయ అవమానం తెచ్చును, అన్యాయముగా ప్రవర్తించును. బైబిల్లో అసూయ పడిన వారు: ఇస్సాకు అభివృద్ధిని చూసి ఫిలిస్తీన్లు అసూయపడిరి. రాహేలు తన సిస్టర్ అయిన లేయాపై అసూయపడింది. యోసేపు ఎడల తన అన్నలు అసూయపడ్డారు. ప్రధాన యాజకులు అసూయ చేత మన యేసుక్రీస్తుని అప్పగించారు. అసూయ బుద్ధి ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, ఆనందాన్ని పాడు చేస్తుంది. సమాధానాన్ని, శాంతిని దూరం చేస్తుంది. ఇది అసూయ బుద్ధిని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టు. దేవుని మనసును గెలుచుకో. ఇది కృప నీకు నాకు.